తొలుత 3 మండలాల్లో ఇది మనకు తెలుసు. ఏంటిదంటే ధరణి ధరణి పోర్టల్ను రేవంత్ సర్కార్ భూభారతిగా అయితే మార్చడం జరిగింది. దీని గురించి అన్నమాట ఇది. సో తొలుత 3 మండలాల్లో అయితే ప్రయోగాత్మకంగా, అనంతరం రాష్ట్రమంతా విస్తరణ, ప్రజల నుంచి సలహా సూచనల స్వీకరణ, పోర్టల్పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సో ఇందిరమ్మ ఇళ్ళ దందాలు చేస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశం అంటారు. సో మరలిపోయిన వనజీవి రాములయ్య మొక్కలు నాటే యజ్ఞంలో ముగిసిన ఒక గొప్ప శకం. ధరిత్రి ముద్దుబిడ్డను కోల్పోయామని ప్రముఖుల నివాళి. ఆయన సేవలకు గుర్తింపుగా బెంగళూరుకు చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ అనే సంస్థ 2013 ఏప్రిల్ 8న డాక్టరేట్ ప్రదానం చేసింది. 2017 మార్చి 30న నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఐటీడీఏలో సగానికి పైగా ఖాళీ అనమాట. పోస్టులు 208, పనిచేస్తున్న 92 మంది. కొండకొండలో నివసించే ఆదివాసీ గిరిజనులకు విద్య, వైద్యం, సాగునీరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి అభ్యున్నతికి, సంక్షేమానికి పాటుపడటమే ధ్యేయంగా ఏర్పాటైన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏలు సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉట్నూరు, భద్రాచలం, ఏటూరు, నాగారం, మొన్ననూరులో 4 ఐటీడీఏలు ఉన్నాయి. మొన్ననూరులు మినహాయిస్తే మిగతా 3 ఐటీడీఏలో 208 పోస్టులకు గాను 116 ఖాళీలు ఉన్నాయి. కేవలం 92 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏళ్లుగా ఉట్నూరులో అయితే మొత్తం పోస్టులు వచ్చేసి 84, అందులో ఖాళీలు వచ్చేసి 47. ఇప్పుడు పనిచేస్తున్న ప్రజెంట్ అయితే 37 మంది. ఏటూరు, నాగారంలో మొత్తం పోస్టుల సంఖ్య అయితే 43, ఇప్పుడు ఖాళీలు ఉన్నాయంటే 20. మొత్తం పనిచేస్తున్న వారు అయితే మొత్తం 23 మంది. అయితే ఇక్కడ ఖాళీలు వచ్చేసి మనకి 20 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే భద్రాచలంలో వచ్చేసి టోటల్ పోస్టులు వచ్చేసి 81, ఖాళీలు ప్రజెంట్ 49 ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న వారు అయితే 32 మంది. ప్రజెంట్ ఖాళీలు అయితే ఇక్కడ 49 అయితే ఉంది. సో ఇదన్నమాట. 30,000 ఉద్యోగ పోస్టులకు భర్తీ చేయాలి. సీఎంకు ఆర్ కృష్ణయ్య బహిరంగ లేఖ. రాష్ట్రంలో గత ఏడాది ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేసినప్పటికీ పలు కారణాలతో పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పలు కేటగిరీల ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 30,000 ఉద్యోగాల పోస్టులకు భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాసినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిపిన ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలో నాన్ జాయినింగ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉండడంతో భారీగా ఖాళీలు మిగిలిపోయాయని తెలిపారు. మరోవైపు బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన వారు 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక ఫలితాలను ఒకేసారి ప్రకటించాలని, అన్ని ఉపాధ్యాయ పోస్టులకు ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా పోస్టులు మిగిలే అవకాశాలు ఉండవని, అందుకు నిబంధనలు మార్చాలని కోరారు. కథక్ కళాకారిణి కుముదిని కన్నుమూత. ప్రముఖ కథక్ కళాకారిణి కుముదిని లఖియా 95వ ఏట కన్నుమూశారు. శనివారం ఉదయం అహ్మదాబాద్లో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుముదిని గుజరాత్లోని అహ్మదాబాద్లో 1930లో జన్మించారు. ఈ నృత్య కళా రూపాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు 1967లో అహ్మదాబాద్లో కదంబ సెంటర్ ఫర్ డ్యాన్స్ సంస్థను స్థాపించారు. ఇందులో ఆమె చేసిన కృషి గాను 2025లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అంతకుముందే పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు కూడా ఆమె అందుకున్నారు. SSRECకి విశ్వకర్మ అవార్డు. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి పర్యావరణ అనుకూల పద్ధతిలో పారవేస్తున్నందుకు గాను సోమ శ్రీనివాసరెడ్డి ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ SSRSకు గుర్తింపు దక్కింది. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ CIDC విశ్వకర్మ అవార్డును ప్రదానం చేసింది. ఈ కౌన్సిల్ను నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ నెల 11న జరిగిన కార్యక్రమంలో SSREC భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ విభాగం డైరెక్టర్ బి రఘురామ్, కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా చేతుల మీదుగా అవార్డును అయితే అందుకున్నారు. వరుసగా రెండోసారి కూడా ఈ అవార్డు దక్కడంపై SSREC సోమ శ్రీనివాసరెడ్డి హర్షం ప్రకటించారు. అవార్డు రావడంలో తమ ఉద్యోగుల కృషి ఎంతో ఉందని మెచ్చుకున్నారు. సో యువ వికాసానికి 14 లక్షల పైగా అయితే దరఖాస్తులు వచ్చినాయంట. యువ వికాసానికి 14 లక్షల పైగా అర్జీలు. యూనిట్ల మంజూరుకు 16న బ్యాంకర్లతో సమావేశం.
అగ్నివీర్ రిజిస్ట్రేషన్కు గడువుల పొడిగింపు. అగ్నివీర్ రిజిస్ట్రేషన్కు గడువుల పొడిగింపు ఈ నెల 25 వరకు అవకాశం. ఈ నెల 25 వరకు అయితే అవకాశం ఉంది అగ్నివీర్కి దరఖాస్తు చేసుకోవడానికి. అగ్నిపథ్ పథకం కింద 2025-26కు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల గడువును భారత సైన్యం అధికారికంగా పొడిగించింది. ఆర్మీ ఉన్నతాధికారులు శనివారం ప్రకటనలో విడుదల చేశారు. ఔత్సాహిక అభ్యర్థులు ఈ నెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తొలుత ఏప్రిల్ 10 వరకు గడువు ఉండగా మరింత మంది ఔత్సాహికులు అవకాశం కల్పించేందుకు రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.joinindianarmy.nic.in దరఖాస్తు చేసుకోవచ్చట. వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెట్ డిఎస్ సంబంధించి నేను ప్రతిరోజు మ్యాథ్స్ అయితే అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా.